ముఖ్యమంత్రి గారికి ఒక బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో వెనుక ఉండి సహకరించి ఒక బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చారు. ఆ కంపెనీ పేరు ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుకు మర్చెంట్ బ్యాంకర్, బట్ చేసేది బ్రోకరేజ్. వారు ఈ కాన్సెప్ట్ వారికి చెప్పారు, మీకు ఎఫ్ఆర్బిఎంను బైపాస్ చేస్తూ మీకు డబ్బులు తెచ్చిస్తాము, మీరు దానికి గాను మాకు డబ్బులు ఇవ్వండి, ఆ తర్వాత మీ ఇష్టం ఉన్న వాళ్ళకు భూములు అమ్ముకోండి. ఇది ఓవరాల్గా స్కీమ్. దీనిలో అన్ని నిబంధనలు మొత్తం అన్ని చట్టాలు నిబంధనలు సుప్రీంకోర్టు తీర్పులు అన్నిటిని తుంగలో దొక్కారు. ఆర్బీఐ గైడ్ లైన్స్ కూడా తుంగలో దొక్కారు. ఎట్లా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఈ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే కంపెనీ వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 170 కోట్లు, దాదాపు 170 కోట్లు, 169 కోట్ల చిల్లర వారు ఇప్పటికే లంచం రూపంలో చెల్లించారు. వాళ్ళు సరే దాని కమిషన్ అంటారు, నేనైతే పక్కా చేసింది నేరం కాబట్టి లంచమనే అంటున్నా. ఆ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ వాళ్ళు ఇంకొక ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ ఫామ్ని ముంగడ పెట్టారు. బీకన్ ట్రస్టీషిప్ అనే కంపెనీని రంగంలో దించారు. ఇదంతా కూడా ఏంటంటే ఒక స్కీమ్ ప్రకారం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, పేరుకు పోయిన సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వం మాకు సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఈ భూమిని మేము 75 కోట్లు పర్ ఎకరం మేము టీజీఐఏసీకి బదలాయిస్తున్నామని చెప్పి ఒక జీవో ఇచ్చింది. కానీ జీవో మాత్రమే ఇచ్చింది తప్ప ఆ ల్యాండ్ను ఎలినేషన్ చేయలేదు, సేల్ డీడ్ చేయలేదు, మ్యూటేషన్ కూడా కాలేదు. అయినప్పటికీ తనకు చెందని భూమి, మ్యూటేషన్ అయితేనే నీ పేరు మీదకి ఓనర్షిప్ వస్తేనే ఆ ల్యాండ్ నీదన్నట్టు లెక్క. ఇప్పుడు హెచ్ఈ కూడా అదే అంటున్నారు కదా, హెచ్ఈకి ల్యాండే లేదు, హెచ్ఈ ల్యాండ్స్ అన్ని మావే అని గవర్నమెంట్ ఎందుకు అంటుంది? ఎందుకంటే మ్యూటేషన్ కాలేదు కాబట్టి ఇంకా రికార్డ్స్ ప్రకారం నాదే ప్రభుత్వ భూమి అని ఈరోజు కూడా ప్రభుత్వం అదే వాదన చేస్తూ ఉంది. ఇవాళ ఇక్కడ కూడా అక్షరాల అదే జరిగింది. దిస్ ఈజ్ ద స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ స్టేట్మెంట్ ఆఫ్ ఎన్కంబరెన్స్. ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ భూములు తనవి కాకపోయినప్పటికీ ఏదైతే టీజీఐఏసీ ఆ బీకన్ అనే కంపెనీకి రాసిచ్చేసిందో దానికి సంబంధించిన వివరాలు. కేవలం జీవో ఉంది తప్ప ఈరోజు వరకు సేల్ డీడ్ కాలేదు, మ్యూటేషన్ కాలేదు. అయినా తనది కాని భూమిని తాకట్టు పెట్టి టీజీఐఏసీ ముఖ్యమంత్రి గారు అదేదో వారెవరో బ్రోకర్ సంస్థ చెప్పిందని పట్టుకొని పెట్టేసినారు. పెట్టేస్తే జనరల్ ఏమవుతుంది, లోన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు 3-4 విషయాలు చూసుకుంటారు. ఏ బ్యాంక్ అయినా కూడా ఏం చూస్తారు? మార్కెట్ వాల్యూ ఎంత, రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత, ఇది ఒకవేళ నేను లోన్ ఇస్తే మళ్ళీ తిరిగి నాకు పైసలు వస్తాయా, ఇవన్నీ చూసుకొనే ఇస్తారు. కానీ ఇక్కడేం జరిగింది, అసలు ఈ భూమికి యాజమాన్య పత్రాలు లేవు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేదు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ క్రైమ్. ఫస్ట్ టీజీఐఏసీని, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ని, ఇండస్ట్రీస్ సెక్రటరీని జైల్లో వేసేంత పవర్ఫుల్ ఎవిడెన్స్ ఇక్కడే ఉంది. నీది కాని భూమి నువ్వు ఎట్లా అమ్ముతావు అసలు?